గిబ్లీ ఆర్ట్ అంటావు కదా, ఒక గిబ్లీ ఇమేజ్ మన పైన ఎన్విరాన్మెంట్ పైన ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసా అసలు నీకు? గిబ్లీ ఇమేజ్ కి ఎన్విరాన్మెంట్ కి ఏమైనా సంబంధం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ChatGPTకి ఒక 10,000 గిబ్లీ ఇమేజెస్ క్రియేట్ చేయమని ఇచ్చావనుకో, దానికోసం 5 to 10,000 లీటర్స్ ఆఫ్ ప్యూర్ వాటర్ కావాలి. ప్లస్ మనం ఇంట్లో 2 months వరకు ఎంత పవర్ అయితే యూజ్ చేస్తామో అంత పవర్ కూడా కావాలి వాటికి. అంతేకాదు, వీటికి ఈక్వలెంట్ గా CO2 ని కూడా రిలీజ్ చేస్తుంది. అదేలా ఏ యాప్స్ ఏవి రన్ అవ్వాలన్నా కూడా వాటికి thousands of GPUs CPUs అవసరం ఉంటాయి. ఇలా మనలాంటి వాళ్ళందరూ గిబ్లీ ఇమేజ్ అనేసి లేదంటే ఇంకేదో ఇన్ఫర్మేషన్ కోసం దాన్ని ఎలాగో యూజ్ చేస్తూనే ఉంటారు. దీనివల్ల దాంట్లో ఉన్న సిస్టమ్స్ అన్ని హీట్ అయిపోతూ ఉంటాయి. ఈ సిస్టమ్స్ ని కూల్ చేయడం కోసం ఎయిర్ కండిషనర్స్ ని, వాటర్ బేస్డ్ కూలింగ్ సిస్టమ్స్ ని యూజ్ చేస్తారు. ఈవెన్ గూగుల్ కూడా ఒకసారి చెప్పింది, ఒక్క AI మోడల్ ని ట్రైన్ చేయడం కోసం వాళ్ళకు మిలియన్స్ ఆఫ్ లీటర్ ఫ్రెష్ వాటర్ కావాలి. ప్లస్ మనకు ఒక 150 to 200 years కి ఎంత ఎలక్ట్రిసిటీ అయితే వాడతామో అంత పవర్ దీనికి కావాలని. అంతేకాదు 550 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని కూడా రిలీజ్ చేస్తుంది. అమ్మో, AI మరి ఇంత డేంజరసా? నాకు తెలిసి AI వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో దానికంటే చాలా ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.